దొరికితే మీరు పోలీసులను బెదిరిస్తారా? అంటే ఇవాళ నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు తీస్తానంటారా? గొడ్డలు తీసి నిలబెడతానంటారా? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి, మీరు మాట్లాడే విధానం? అంటే ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని అధికారుల్ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక డ్యూటీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శిస్తాకెళ్ళి బయటకు వచ్చి మీ గుడ్డలు కూడా తీస్తాను, మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతానని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా? ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు 5 సంవత్సరాల పాటు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా, ఎంతోమంది మేధావులు ఉన్నటువంటి జిల్లా, ఇలాంటి దుర్మార్గులందరూ కూడా చేరి జిల్లాని సర్వనాశనం చేసి ఇవాళ పైగా వచ్చి మీరు ఈ రకంగా మీరు వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉంటే ఇది చూస్తూ ఊరుకునేది కాదు. దీన్ని మేము చాలా తీవ్రంగా, ఇలాంటి అరాచకాలు కృష్ణా జిల్లాలో జరగనివ్వం. క్యాషినోలు పెట్టి కబ్జాలు చేసి బెదిరించి భూములు కొట్టేసి మొత్తం వస్తున్నాయి. ఒక్కొక్కటి చిట్టా బయటకు వస్తూ ఉంది. ఒక్క కేసు కాదు, మీరు చేసినటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తాయి. అధికారం ఉంది కదా అని చెప్పి కృష్ణా జిల్లాలో వంశీ గారు చేసినవి కానీ, కొడాలి నాని గారు చేసినవి కానీ, జోగి రమేష్ గారు చేసినవి కానీ, పేరు నాని గారు చేసినవి కానీ మొత్తం చట్టాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరో కూడా తప్పించుకోలేరు చట్టం నుంచి. ఇది యథార్థం. ఖచ్చితంగా కృష్ణా జిల్లాని ప్రశాంతతను కాపాడే దాంట్లో మేము ముందుంటాం. ఇవాళ ఆ రోజు పవిత్రమైనటువంటి తల్లి లాంటి కార్యాలయాల మీద, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేపించి విజయవాడలో అవినాష్తో తీసుకొచ్చి దాడులు చేపించారు. ఇవన్నీ కూడా ఏది కూడా వదలవు. ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరైతే పోలీసు అధికారులను బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, దయచేసి గుర్తుపెట్టుకోండి, చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి వీడియో ఒకసారి పార్టీ కార్యాలయంది ముందు చూద్దాం. పార్టీ కార్యాలయం గన్నవరంలో